ఉఫ్, అబ్బా మాటరు సరిగ్గా చల్లగా రావటమే లేదు. సర్దుకోవాలి కొండమ్మా. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఇట్లాంటి డొక్కు కారులో వచ్చిందే గాలి. సరే గాని మాటారు, ఇప్పుడు ఆ డెక్కో పాలు ఆన్ చేసుకోండి. పాటలు లేవు, మీతో మాటలు లేవు. ఇట్లాంటి డబ్బా రేకుల కారుల్లో అట్లాంటి అన్నీ ఉంటాయా కొండమ్మా నీ పిచ్చిగాని? మర్చిపోయినా. అయితే ఏంది, నాకు బోర్ కొడతా ఉన్నది, నా నోరు తెరుతా. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, తిండి గిండి లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, దేవుడా తిండి గిండి లేని వాళ్ళం, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర మహాదేవ. ఎంత కమ్మగా పాడుతున్నావు కొండమ్మా. కోయిల పాటలా ఎంత వినసొంపుగా ఉందో. కోయిల కాకిలా పాడుతుంది, నీ చెవులు దుబ్బాయా? నన్ను గొంతు సవరించడం ఆపాలంటే మీరు డెక్కు ఆన్ చేయాలి కదా మాటారు. కర్మ కర్మ. ఆన్ చేయండి మాటారు. మాటారు, కొంచెం రొమాంటిక్ పాట వేసుకోండి. ఊటీకో కొండనాళ్ళకో మీ ఇద్దరు పాట పాడుకుంటున్నట్టు ఊహించుకోవాలి. నాను అది కొండనాలి కాదు కొండమ్మా, కొడైకెనాల్. ఓహో, పంట మొహం నువ్వును. మీకు తగ్గ పాట పెడతానుండు. ఆ ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. మాటారు, ఆ డెక్కొద్దులేండి, మూసుకొని కూర్చుంటా. ఆపండి ఆపండి. అలరా దారికి. ఎర్ర జెండె అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.